నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ఈ ద్విధ వర్ణనంలో మనం ఇంతకుముందు దివ్యచక్షువు అంటే ఏమిటో తెలుసుకున్నాం, దాని వివరణను తెలుసుకున్నాం. సుఖ సంజ్ఞ, లఘు సంజ్ఞ అంటే తెలుసుకున్నాం. ఆ విధంగా సుఖ సంజ్ఞను, లఘు సంజ్ఞను పొందినటువంటి యోగి గాలిలో ఎగిరే దూది పింజల బరువులేని శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్తాడు. కావాలనుకుంటే ఆకాశంలో త్రోవను ఏర్పాటు చేసుకొని కాలినడకతో కూడా నడిచి వెళ్తాడు అని ఈ విధంగా చెప్పుకున్నాం. దేహాన్ని చిత్తంపై ఆరోపిస్తాడు. చిత్తానికి తగినట్లుగా వేగంగా వెళ్ళేదానిగా దేహాన్ని మారుస్తాడు. అంటే చిత్తము యొక్క గతి ఎట్లా ఉంటుందో దాని వేగము అంత వేగంతో దేహాన్ని వెళ్ళేటట్టుగా మార్చుకుంటాడు అని. రూప శరీరాన్ని ఆధారం చేసుకునే ఇద్ది చిత్తంతో పాటు పుట్టే సుఖ సంజ్ఞ, లఘు సంజ్ఞల వరకు దేహాన్ని చేరుస్తాడు. మిగిలిన వాటిని ఇంతకుముందు చెప్పిన విధంగానే గ్రహించాలి. కానీ ఈ నడక కేవలం చిత్తానిదిగానే ఉంటుంది. ఈ నడక చిత్తం యొక్క నడకనే అయి ఉంటుంది. మనోమయం, సంకల్పించే మనస్సుతో నిర్మింపబడేది కనుక మనోమయం. సంకల్పించేటువంటి మనసుతో ఇది నిర్మింపబడుతుంది కనుక మనోమయం. అహీనింద్రియం, ఇది కన్ను, చెవి మొదలైన వాని ఆకారం గురించి చెప్పబడింది. కానీ నిర్మిత ఆకారంలో ఈ ఇంద్రియాల బయటి రూపం ఉంటుంది కానీ గ్రహణ శక్తి ఉండదు. అంటే ఇప్పుడు చూలపంతకుడు 1000 రూపాయలు ధరించిండు. ఆ 1000 రూపాయలకు ఈయన అసలైన రూపం ఎట్లా ఉన్నదో అదే రూపం ఉంటుంది. కానీ అసలైన శరీరంతో శబ్దస్పర్శ రూప రసగంధాలని గ్రహించగలడు. వాటితో ఆ పని జరగదు. అవి కేవలం బొమ్మల్లాగా ఉంటాయి అంతే. సంకల్ప ఇద్ది. ఇంకా ఇక్కడ బుద్ధిమంతుడు ఇక్కడే ఉంటూ రూపాన్ని చూస్తాడు. దివ్యశ్రోత్ర ధాతువుతో శబ్దాన్ని వింటాడు. పరచిత్త జ్ఞానంతో ఇతరుల చిత్తాన్ని తెలుసుకుంటాడు. ఈ అన్నింటితో ఆయన శరీరాన్ని వశం చేసుకోడు. ఇంకా ఇక్కడే ఉండి ఆ బ్రహ్మకు దగ్గరగా నిలబడతాడు, మాట్లాడతాడు, ఆలోచనలను మార్పిడి చేసుకుంటాడు. వీటన్నిటిలోనూ అతడు కాయాన్ని వశం చేసుకోడు. ఇంకా దూరంలో ఉన్నవి దగ్గరగా రావాలి అని సంకల్పించే వాటన్నిటిలోనూ శరీరాన్ని వశం చేసుకోడు. అలాగే కనిపించే లేక కనిపించని శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్తాడు. కానీ ఇక్కడ బ్రహ్మకు ఎదురుగా రూపాన్ని నిర్మిస్తాడు మొదలైన విధంగా చేసినప్పుడు అతడు శరీరాన్ని వశం చేసుకుంటాడు. ఇంకా ఇక్కడ మిగిలినవి శరీరాన్ని వశం చేసుకోవడానికి ముందు స్థితిని చూపడానికి మాత్రమే చెప్పబడినాయి. ఇది సంకల్ప ఇద్ది. సంకల్పము అంటే సంకల్పించటము, బలంగా కోరుకోవటం, ఇది ఇట్లా జరుగుగాక అని అనుకోవటం. ఆ విధంగా ఆయన ఇక్కడే ఉండి బ్రహ్మకు దగ్గరగా నిలబడతాడు, మాట్లాడతాడు, ఆలోచనలను మార్పిడి చేసుకుంటాడు. వీటన్నిటిలో ఆయన శరీరాన్ని వశం చేసుకోవడం అంటే శరీరాన్ని ఉపయోగించడం అని చెప్పుకోవాలి. దేన్ని ఉపయోగిస్తాడు? మరి సంకల్పాన్ని ఉపయోగిస్తాడు. కానీ బ్రహ్మకు ఎదురుగా ఒక రూపాన్ని నిర్మించాలనుకున్నప్పుడు శరీరాన్ని
వశం చేసుకుంటాడు. వికురువన ఇది. వికురువనం అంటే కోరుకున్న రూపాన్ని ధరించటం. అది దేవదత్తుడి విషయంలో చెప్పుకున్నాం మనం. అజాతశత్రువు ముందు ఒక యువక బ్రహ్మచారిగా ప్రత్యక్షమవుతాడు. ఎవరు? దేవదత్తుడు. ఆయన అకస్మాత్తుగా రూపాన్ని చూసి భయపడిపోతాడు. అజాతశత్రువు, ఎవరు మీరు అంటే, నేను అజాతశత్రువును అంట, అది దేవదత్తుని అంటాడు. మీరు దేవదత్తులైతే మీ అసలు రూపాన్ని చూపండి అంటాడు. అప్పుడు దేవదత్తుడు అసలు రూపాన్ని చూపుతాడు. ఇక ఆ అద్భుతాన్ని చూసి అజాతశత్రువుకు దేవదత్తుడి మీద సంపూర్ణంగా విశ్వాసము కలుగుతుంది. కలిగి రోజు ఉదయము సాయంత్రము దేవదత్తుడి పరిషత్తులో ఉన్న 500 మందికి భోజనాలు, రుచికరమైన భోజనాల్ని 500 పాత్రల నిండా వండించి పంపిస్తూ ఉంటాడు. అది అతడు సహజమైన రూపాన్ని వదిలి కుమార రూపాన్ని ధరిస్తాడు, చూపిస్తాడు. ఇక్కడ జరిగింది అదే. దేవదత్తుడు చూపించింది బ్రాహ్మణ కుమార రూపాన్ని చూపించండు. అది నాగ, గరుడ, అసుర, ఇంద్ర, దేవ, బ్రహ్మ, సముద్ర, పర్వత, సింహ, వ్యాఘ్ర, చిరుత మొదలైన రూపాలను చూపిస్తాడు. ఏనుగు, గుర్రము, రథం లేదా కాల్బలం యొక్క రూపాలను కూడా చూపిస్తాడు. వివిధ సేనా వ్యూహాలను కూడా చూపిస్తాడు అని ఇదంతా కుద్దక నికాయంలో చెప్పబడింది. అలాగే సంకల్పం చేసేవారు పృథివీ కశనం మొదలైన వాటిలో దేనినైనా ఆధారం చేసుకొని వారు జ్ఞానం యొక్క, ఈ అభిజ్ఞా జ్ఞానం యొక్క, అభిజ్ఞ అంటేనే ప్రత్యక్ష జ్ఞానం అర్థం, ఆధారభూత ధ్యానము నుండి లేచి తనను కుమార రూపంలో ఆలోచిస్తాడు. అంటే ఇందుకు అవసరమైన ఆధారభూత ధ్యానం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, దాన్ని ప్రిపరేషన్ అని. అది చేసిన తర్వాత దాని నుంచి లేచి నేను ఒక యువకునిగా కుమారుడుగా మారుదును. కుమారుడు అంటే 16 ఏళ్ళ యువకుడు, అట్లాంటి రూపం పొందుదునుగా. కానీ దానికి సంబంధించిన పరికర్మ చేసి ఆ విధంగా మారుతాడు. మనోమయ ఇద్ది. మనోమయ ఇద్దిని చేయాలనుకునే వ్యక్తి ఆధారభూత ధ్యానం నుండి లేచి శరీరాన్ని ఆవర్జనం చేసినప్పుడు చెప్పబడిన విధంగానే శరీరం లోపల శూన్యం అగుదునుగాక అని సంకల్పం చేస్తాడు. అప్పుడు శూన్యమవుతాడు. అప్పుడు ఆ శూన్య శరీరంలో ఇతర శరీరాన్ని గురించి సంకల్పం చేస్తాడు. ఇతర శరీరాన్ని గురించి ఆలోచించి పరికర్మ చేసి చెప్పబడిన విధానంలోనే దానిలో ఇతర శరీరం ఏర్పడుగాక అని సంకల్పం చేస్తాడు. అతడు దానిని ముంజగడ్డిలోని లాకల, ఒర నుండి ఖడ్గంలా, పాముల బుట్ట నుండి పాముల బయటకు తీస్తాడు. అందువల్లనే ఇక్కడ భిక్షువు శరీరంతో రూపం కలవాడు, మనోమయుడు, అన్ని అవయవాలు కలిగినవాడు, ఇంద్రియాలు కలవాడుగా ఉన్న వేరొకరిని నిర్మాణం చేస్తాడు. ఈ శరీరంలో శూన్యం చేయటం ఏమిటో అది నాకు అర్థం కాలేదు. శరీరం శరీరానికి విడిగా ఉండగానే చిత్తంగా ఉంటుంది, మనస్సు విడిగానే ఉంటుంది కదా. నామరూపాలు, నామము రూపము రెండు భిన్నమైనవే కదా. మరి ఆ చిత్త ఇక్కడ ఆ మనస్సును అదుపులోకి తెచ్చుకొని ఈ స్థూల శరీరం నుంచి బయటకు వెళ్ళటం అసలు విషయం. అది ఏ విధంగా అయితే బుట్టల నుంచి పాము బయటకు వస్తుందో, బుట్ట వేరు
పాము వేరు, బుట్టలో నుంచి పాము బయటకు వస్తుంది. అదేవిధంగా శరీరం వేరు, చిత్తం మనసు వేరు. ఆ మనోమయ శరీరాన్ని ఈ స్థూల శరీరం నుంచి వేరు చేస్తాడు. వేరు చేసి దానితో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. ఇక్కడ ఇంకా ఏం చెప్పిండు, ముంజగడ్డి నుండి లాకను తీసినట్టుగా ఒక రకమైన గడ్డి, దాన్ని రెండు పక్కలని ఇట్లా జీలిస్తే మధ్యలో నుంచి లాక వస్తుంది. అది తర్వాత ఈ విధంగా అతడు మనోమయ శరీరాన్ని నిర్మాణము చేసుకుంటాడు. ఇదే మనోమయ ఇది. సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గంలోని సమాధి భావనాధికారంలో ఇద్దివిధ వర్ణనము అనే 12వ భాగము సమాప్తము. అంటే ఇక్కడికి మనము విశుద్ధి మార్గంలో 12 భాగాలను గురించి చెప్పుకున్నాం. 13వ భాగము ఒకటి అయిపోతే ఆ తర్వాత ప్రజ్ఞా విభాగం. ఈ సమాధి విభాగానికి ప్రజ్ఞకు మధ్యలో ఈ ద్విధ వర్ణనము, అభిజ్ఞా వర్ణనము అని ఈ 2 చాప్టర్లు ఉన్నాయి. ఇవి అటు దాంట్లోనూ ఇటు దీంట్లోనూ కాకుండా మధ్యలో ఉన్నాయి. అంటే సమాధి యొక్క ఫలాలు అన్నమాట ఇవి. ఏకాగ్రతను పొందిన తర్వాత చిత్తము దాన్ని ఏమని చెప్పుకున్నాం మనము, చిత్తము కరిగించిన బంగారంలాగా అన్ని విధాలా వశమైన తర్వాత అప్పుడు ఈ ఇద్దులు పొందగలుగుతాడు అని సాధకుడు. ఈ అభిజ్ఞంలో కూడా దివ్య శ్రోత్రధాతువు, దివ్య దర్శనము, ఏమిటి దివ్య దృష్టి, తర్వాత ఇట్లాంటి వాటి గురించి ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. దీంట్లో దివ్య శ్రోత్రము, పరచిత్త జ్ఞానము, పూర్వజన్మల స్మృతి జ్ఞానము, ఈ 3 ఉన్నాయి ఈ 13వ భాగంలో. ఏమేమి ఉన్నాయి? దివ్య శ్రోత్రము, పరచిత్త జ్ఞానము, పూర్వజన్మల స్మరణం. వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇది అయిపోయిందంటే ఇక ప్రజ్ఞా భాగంలో ప్రవేశిస్తాం. ఇక్కడికి ఈరోజు చాలు.